ఏంటి అంజు పాప మొహం ఉమ్మని పెట్టుకున్నా? కాస్త నవ్వచ్చుగా. నిన్నటి వరకు మీరంటే ఇష్టం, గౌరవం ఉండేది. అంటే ఈ రోజు లేదా? గతం మర్చిపోయిన మా డాడీకి అబద్ధం చెప్పి మీ కూతుర్నని నన్ను మీతో పాటు తీసుకెళ్తున్నారు. మీరంటే అసహ్యంగా ఉంది. ఐ హేట్ యూ. పాప, రణవీర్ సార్ అంటే ఎవరనుకుంటున్నావు? కోల్కతాలో పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయన తలుచుకుంటే నిన్ను యువరాణిని చేయగలరు. సార్కి ఎదురు తిరిగావంటే నిన్ను పని మనిషిని కూడా చేయగలరు. కోపడకు లాయరు. చిన్నపిల్ల తెలియక ఏదో అనేసింది. నేనేం చిన్నపిల్లని కాదు. నాకు మీరంటే నిజంగా అసహ్యంగా ఉంది. మనోహరి ఆంటీతో కలిసి మా నాన్నను మిస్ అమ్మను ఆడుకుంటున్నారు. అవును, మీకేమాడుతున్నావు? అయితే ఏంటంజు, మమ్మల్ని ఎవరు ఆపుతారు? నిన్నెవరు కాపాడతారు? చిన్నప్పటి నుంచి నేనే కష్టం పడలేదు అంకుల్. మా డాడీ మమ్మీ నన్ను అంత బాగా చూసుకున్నారు. మా అమ్మ చనిపోయినా తన బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు ఉంటాయి. ఏదో ఒక రోజు మా డాడీకి గతం గుర్తొస్తుంది. అప్పుడు నేను ఎక్కడున్నా నన్ను వెతికి తీసుకెళ్తారు. అప్పటి వరకు నువ్వు బతుకుండాలి కదా. ఆస్తి రాగానే నేను చంపేస్తాను. ఏదో ఒక రోజు నీకోసం మీ డాడీ వస్తాడు. ఈ రోజు అయితే రాడు కదా. గతం మర్చిపోయిన పిచ్చోడు ఎలా వస్తాడు సార్? లాయరు వస్తున్నాడు. ఎవరు సార్? అమరేంద్ర. సార్ తొందరగా పోనివ్వండి సార్. భూషణుడే భజే. నన్ను అనవసరంగా ఆపేవాళ్ళు ఆయన. లేదంటే వాడిని చంపి ఆ పిల్లని తీసుకెళ్లిపోయేవాడిని. గోటితో పోయేదానికి గొడ్డల దాకా ఎందుకు రణవీర్? మనోహర్ గారికి ఫోన్ చేయండి. ఏం చేయాలో ఆవిడే చూసుకుంటుంది. మీరు ఫోన్ చేయండి. అమర్ ఎక్కడికి వెళ్ళినట్టు? వెళ్ళిన వాడు తిరిగి వస్తాడా, లేక మొన్నట్లాగా తప్పిపోయి మళ్ళీ ఏ తీవ్రవాదుల్ని వెంట పెట్టుకుని వస్తాడా? వద్దు మనోహరి, మళ్ళీ ఆ పీడకల గుర్తు చేయకు. సార్ తిరిగి ఇంటికి రాకపోయినా పర్వాలేదు, ఆ తీవ్రవాదుల్ని మాత్రం తీసుకురాకూడదు. రణ్వీర్ కాల్ చేస్తున్నాడేంటి? చెప్పు రణ్వీర్, ఎయిర్పోర్ట్ కి వెళ్లారా? ఏంటి వెళ్లేది? నాతో గేమ్స్ ఆడుతున్నావు మనోహరి? ఏమైంది రణ్వీర్? అంజుని నాతో పంపించినట్లే పంపించి మళ్ళీ మా వెనక అమరేంద్ర పంపిస్తావా? నేను పంపించడం ఏంటి? తనే వచ్చాడు. ఇంతకీ ఏమైంది? అంజుని మళ్ళీ వెనక్కి తీసుకెళ్లిపోయాడు. నేను చెప్పలేదా మనోహరి? ఎందుకు తీసుకెళ్లిపోయాడు రణ్వీర్? ఎందుకో ఇంటికే వస్తున్నాడు. నువ్వే అడుగు. నీకు రీజన్ చెప్పుంటాడు కదా. తనకి గతం గుర్తొచ్చే వరకు అంజుని నాకు తిరిగి ఇవ్వడంట. అదేంటి? ఆ మాట ఇంట్లోనే చెప్పాలి కదా. మీరు వెళ్ళాక వెనకొచ్చి చెప్పడం ఏంటి?
మేం బయటికి వెళ్ళాక ఇంట్లో ఏం జరిగింది మనోహరి? ఏం జరిగింది? అది నాకెలా తెలుస్తుంది? ఇంట్లో ఉన్న నీకే తెలియాలి. నాకు తెలియదు రణ్వీర్. సడన్ గా అమర్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. నాకు అంతవరకే తెలుసు. అమరేంద్ర ఇంటికి రాగానే విషయం అడుగు. అంజుని మళ్ళీ నాకు అప్పగించమని చెప్పు. ఈ రోజు అంజు నా చేతికి రాలేదో నిన్ను వదిలిపెట్టను మనోహరి. ఏయ్, ఏంటి బెదిరిస్తున్నావు? నీ చేతికి చిక్కిన అంజుని చేతులారా వదిలిపెట్టావు. అంజు కోసం వచ్చిన అమర్ని ఆ మాత్రం ఆపలేకపోయావా? ఆ అమరేంద్రను చంపేద్దాం అనుకున్నాను. నన్ను రెచ్చగొట్టకు మనోహరి. అలాగే నువ్వు కూడా నా జోలికి రాకు. నీకు అంజుని అప్పచెప్పే బాధ్యత నాది. అమర్ని విషయం కనుక్కొని నేను నీకు ఫోన్ చేస్తాను. ఇదేం చెప్పా? అమర్ మళ్ళీ ఎందుకు ఇలాంటి మెలిక పెట్టాడు? ఇందుకే అనవసరంగా ఆ బాగిని కెలకొద్దు అని చెప్పాను. విన్నావా? తనేం చేస్తుంది అన్నావు. లేదు చంబా, బాగి అడ్డుపడ్డా సరే ఎలాగైనా అంజుని రణ్వీర్తో పంపించాలి. అమర్ని ఎలాగోలాగా కన్విన్స్ చేయాలి. ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదు. ఇప్పుడు ఏం చేద్దాం లాయరు? మనోహరి గారు ఎలాగోలా అమరేంద్రని కన్విన్స్ చేసి అంజుని పంపిస్తారు. మనం ఆ ఇంటికి వెళ్దాం. అమర్ మనోహరి మాట వినకుండా అంజుని ఇవ్వకపోతే అప్పుడు ఒట్టి చేతులతో తిరిగి వెళ్దాం. చేసేదేముంది? కారేకో. ఆ.